ఆప్కి అదాలత్లో దేశంలోనే ప్రముఖమైన సీనియర్ నాయకుల్లో గులాం నబీ ఆజాద్ మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన విశ్వాసం లేనివారని. ఆజాద్ సార్ మీ పుస్తకం బయటకు వచ్చినప్పట్నుంచి కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ ఏమన్నారంటే హఠాత్తుగా ఈయనకు ఏమైంది, ఎందుకు విశ్వాసం లేనివారుగా ఉన్నారని. ఎవరో ఒకరి కోసం మీరు ఈ విధంగా మారారని కూడా అన్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీ గురించి ప్రత్యేకంగా ఒకటన్నారు. ఈయనకు విశ్వాసం లేకపోవడం పెద్ద కష్టమేం కాదు, ఇంతకు ముందు ఇలా లేనివారు ఇలా తయారయ్యారా అనడమే కష్టమని. ఓ కాలంలో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలాగైపోయానని చెప్తున్నారు కదా. వాళ్లే ఈ పరిస్థితికంతా పూర్తి కారణం. నేనేమీ విశ్వాసం లేనివాణ్ణి కాదు, ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నానంతే. విశ్వాసం లేనివాళ్ళు వాళ్లే. వాళ్ళకి అన్నీ కంటికి బాగా కనిపిస్తుంది. కానీ చూడండి, అంతా అంతమైపోయిందని లీడర్షిప్కి చెప్తానికి వాళ్ళెవరికీ ధైర్యం లేదు. వాళ్లే విశ్వాసం లేనివాళ్ళు. వాళ్ళు వాళ్ళ లీడర్ని మోసం చేస్తున్నారు, వాళ్ళ బామ్మని మోసం చేస్తున్నారు. వాళ్ళ వల్ల పార్టీ లీడర్ దగ్గర పార్టీ అంతమైపోతుందని చెప్తానికి ధైర్యమో లేక అవసరం కూడా వాళ్ళకి లేదు. ఈ పార్టీ ఓ కాలంలో ఇండియా యొక్క 33-31 స్టేట్లో తన రాజ్యాన్ని నడుపుతూ ఉంది. పార్లమెంట్లో 414 సీట్లు ఉండేవి. కానీ ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో 50-55 సీట్లు కూడా గెలవలేకపోయారు. లీడర్గా పొజిషన్ని తయారు చేయలేకపోయారు. వాళ్లే విశ్వాసం లేనివాళ్ళు. వాళ్లే వాళ్ళ పార్టీని మోసం చేస్తున్నారు. అన్నీ తెలిసి కూడా లీడర్కి దీని గురించి చెప్పట్లేదు. ఇక్కడ తప్పు చేస్తున్నారని చెప్తానికి ధైర్యం లేదు. ఆజాద్ సార్, కాంగ్రెస్ నుంచి మీరు బయటికి రావడం అనేది పెద్ద సమస్యేం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రాహుల్ వద్దు అనేది సమస్య కాదు, కానీ మోడీ ఉండాలి అన్నదే సమస్య. మోడీ గారే రావాలని చెప్పట్లేదు, ఇంకా రాహుల్ గారు రాకూడదని అంటలేదు. ఇక్కడ సమస్య గర్ల్ ఫ్రెండ్తో కాదు, బాయ్ ఫ్రెండ్తో కూడా కాదు. ఇదొచ్చి ఇండియా యొక్క రాజకీయ వ్యవస్థ గురించి. ఏ కెప్టెన్ ఇండియా అనే ఓడని ముంచేస్తారు, ఇంకా ఎవరి ఓడని నడిపి ఒడ్డును ఎవరు చేర్చేదనే ఇప్పుడు సమస్య. ఇందులో ఎవరి మతాన్ని నేను చూడను, ఎవరి ముఖం కూడా నేను చూడను. వాళ్ల ప్రయత్నాలను మాత్రమే చూస్తాను. ఇందిరాగాంధీ ఉండేవారు, బాగా నడిపారు. రాజీవ్ గాంధీ బాగా నడిపారు. నెహ్రూ ఉన్నారు, ఆయన బాగా నడిపారు. ఇంకా దేశాన్ని నడిపారు, లోకాన్ని కూడా నడిపారు. మిసెస్ గాంధీ గురించి చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అవడానికి అవకాశం దొరకలేదు, కానీ ఆవిడ వెనక నుంచి నడిపేవారు. కానీ ఇవాల్టి పరిస్థితి ఏంటి? పార్టీనే సరిగ్గా లేదే. కేవలం తిట్టడం వల్ల లీడర్ అయిపోలేరు. తిట్టేది కూడా చెయ్యొచ్చు, కానీ రాజకీయాన్ని సొఫిస్టికేట్గా తిట్టాలి. కానీ స్ట్రీట్ లాంగ్వేజెస్ అంతా యూజ్ చేయకూడదు. అది కూడా ఎప్పుడు చెయ్యాలంటే 24 గంటలు నిద్ర లేచి మీరు ఒకరిని తిడుతున్నారు, నిద్రపోయే ముందు ఇంకొకరిని తిడుతున్నారు. ఇందువల్ల దేశం బాగుపడదు, లోకం బాగుపడదు, ఎవరూ అధికారానికి రాలేరు. మీరు రాహుల్ ఒక నౌకలా ముందుకు కదులుతున్నారు, మోడీ ఓడిపోతారు అన్నారు. ఇప్పటికీ అదేగా జరుగుతుంది. కెప్టెన్ అవడం కోసం ఉదాహరణకి మోడీ గారు 24/7 కష్టపడుతున్నారు. అంటే అధికారంకి రావడానికి 24 మినిట్స్ అయినా పనిచేయాలి కదా. 24 మినిట్స్ కూడా పనిచేయకపోతే ఎలా ప్రధానమంత్రి అవుతారు? రాహుల్ గాంధీని చూస్తుంటే పాపంగానే ఉంది. నేను ఆయన తండ్రి కూడా మంత్రిగా ఉండేవాణ్ణి, వాళ్ల నాన్నతో పాటు పార్టీలో ఉండేవాణ్ణి. నేను ఆయన పార్టీలో ఉండేటప్పుడు 32 వయసులో మంత్రిగా ఉండేవాణ్ణి. దానికన్నా ముందు యూత్ కాంగ్రెస్లో 28-30 ఏళ్లలో ఇందిరాగాంధీతో పనిచేసేవాణ్ణి. ఆవిడ 24 గంటల్లో 20 గంటలు పనిచేసేవారు. రాజీవ్ గాంధీ 20 గంటలు పనిచేసేవారు. ఇతనెందుకు 20 నిమిషాలు కూడా పనిచేయట్లేదు? ఆవిడ 20 గంటలు పనిచేయడం వల్ల ప్రధానమంత్రి అయ్యారు. వీళ్ళు 20 నిమిషాలు కూడా పనిచేయకుండా, ఏ పని చేయకుండా ప్రధానమంత్రి అవ్వాలంటే కష్టం, కుదరదు. కానీ నేను 20 గంటలు పనిచేశాను. చెప్పాలంటే ఇవాళ కూడా 17+18 గంటలు పనిచేస్తున్నాను. కొత్త పార్టీని తయారు చేశాను, 2 గంటలు పనిచేస్తున్నాను, చాలామంది చూస్తున్నాను, మళ్ళీ 6 గంటలు ప్రారంభిస్తాను. మీరు ఇలా మాట్లాడారంటే అది ఏంటంటే పార్టీ పేరు ఆజాద్. ఆజాద్ అంటే స్వతంత్రం. పేరైతే ఈ విధంగా స్వతంత్రం పెట్టారు, కానీ మోదీకి విధేయుడిగా ఉన్నారని. ఎవరు బానిసని కాదు, ఈ ఆలోచనే బానిసతత్వం. ఒకరు మంచి విషయం చేయడం
మంచి అని చెప్పటం, తప్పు చేయటం, ఆ తర్వాత తప్పని చెప్తే ఇలా అంటున్నారు, ఇదే బానిసతత్వం యొక్క ఆలోచన. వాళ్ళు ఏమన్నారంటే ఈ పుస్తకంలో రాసినవారు ఆజాద్ కాదు, మోదీయే రాశారు అని. కాంగ్రెస్ను దిగదార్చడానికే ఈ పుస్తకం రాశారని కూడా అంటున్నారు. కాంగ్రెస్ని దేశం నుంచి బహిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశారని. నేను 2 విషయాలు చెప్తాను. మోడీ గారు ఇది రాసుంటే సంతోషమైన విషయమే. ఆయన కాంగ్రెస్ని పొగిడేనని చెప్పారు, ఫ్రీడమ్ ఫైటర్స్ని పొగిడారని చెప్పారు, నెహ్రూని కూడా పొగిడారు, ఇందిరాగాంధీని కూడా పొగిడారు. అంతేకాకుండా బుక్లో రాజీవ్ గాంధీని పొగిడారు, సోనియా గాంధీని పొగిడారు. మోడీ గారు ఇలా ఆలోచించటం చాలా మంచి విషయమే కదా. అది తలుచుకుని వాళ్ళు చాలా సంతోషించాల్సింది. వాళ్ళ గురించి ఎందుకు పొగడలేదని ఆలోచిస్తుంటారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బామ్మ అందరి గురించి పొగడానని సంతోషించుండేవారు. ఇంకో విషయం, వాళ్ళు ఇలాగ చేసి వాళ్ళ పని చేయకుండా నన్ను ఇలా చెప్పడం మోడీ గారిని పొగడడం లాంటిదే. నేను మోడీ గారిని బలహీనం చేయడానికి కాంగ్రెస్ లోపల మార్పుల్ని, అభివృద్ధిని తీసుకురమ్మని చెప్పాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎలక్షన్ చేయమని చెప్పాను, స్టేట్ లెవెల్లో ఎలక్షన్ చేయమని చెప్పాను, వర్కింగ్ కమిటీని ఎలక్షన్ చేయమని చెప్పాను. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఏమీ జరగలేదే. ఇప్పుడు మల్లికార్జున్ ఖార్గే కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఇప్పుడు పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారు. నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగడానికి ముందు బ్లాక్ లెవెల్ ఎలక్షన్ జరుగుతుంది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ జరుగుతుంది, స్టేట్ ఎలక్షన్ జరుగుతుంది. వాళ్లే ఎంచుకుంటారు. బ్లాక్ ఎలక్షన్ జరగలేదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ జరగలేదు, నేరుగా నేషనల్ ఎలక్షన్ చేశారు. అది కూడా ఓటర్ లిస్ట్ లేకుండా చేశారు. ఎలక్షన్ జరిగే వరకు చాలామందికి ఓటర్ లిస్టులో లేవు. ఆ రోజు కొంతమంది ఓటర్ లిస్టుని ఫోన్లో చూపిస్తూ ఉండేవారు. ఖార్గే ప్రెసిడెంట్ అయ్యారంటే ఏదీ ఏదో జరగలేదు. జరిగినట్టేగా. ఇతను ఇలాగా పార్టీని ఇలాగా నడుపుతారు. పార్టీని ఎక్కడ ఆయన నడపబోతున్నారు? ఆయన పార్టీ నడిపితే చాలా బాగుంటుంది కదా. ఆయన కూడా చాలా పాపం. అతను నా మిత్రుడు. అతన్ని డౌన్గ్రేడ్ చేయడానికి నేను ఇష్టపడలేదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 26 సంవత్సరాలుగా వర్కింగ్ కమిటీ దాని ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? 26 సంవత్సరాలకు ముందు 97లో, పోయిన సెంచరీలో సీతారాం కేసరి బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత ఇంతవరకు జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఎలక్షన్ వర్కింగ్ కమిటీని ప్రెసిడెంట్ దాన్ని తీయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎలక్టెడ్. కానీ వీళ్ళకి ఒక్కొక్క రోజు చూడండి ప్రెసిడెంట్ని మార్చుతూనే ఉంటారు. ఒకవేళ వీడు ఎక్కువ మాట్లాడితే వీడిని తీసేసి ఇంకొకరిని వేస్తారు. ఎవరైనా ఆజాద్ లాంటి మనుషులకి లెటర్ రాశారంటే వాడిని తీసేస్తారు, వేరే ఒకరిని పెట్టుకుంటారు. దీన్ని డెమోక్రసీని ఎలా చెప్తారు? కాంగ్రెస్ ఎలా పరిపాలిస్తుంది? సో ఎలక్షన్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ కూడా జరగలేదు. ఇంకొక విషయం, లోకం కోసం మీ ఛానల్ ద్వారా కోట్ల జనాలు చూస్తున్నారు. అసెంబ్లీ టికెట్స్ యొక్క 70%ని మీరు తప్పుడు మనుషులకి ఇస్తున్నారు. ఇందులో కూడా ఇంకా పార్లమెంట్లో కూడా. ఎలక్షన్ టికెట్ ఇస్తున్న ఈ కమిటీని ముందు చేంజ్ చేయండి. ఇవాళ రాజకీయంలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని పెట్టండి. తమిళనాడులో ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అంటే చెప్పేవాళ్ళని పెట్టండి, రాజకీయ నడిపేవాళ్ళని పెట్టండి. బెంగాల్లో ఏది తప్పు, ఏది సరైన చెప్పాలి. కానీ 15 సంవత్సరాల ముందే ఆయన రిటైర్ అయిపోయిన వాడు. 24 సంవత్సరాల ముందు జరిగిన దాని గురించి మాట్లాడేవాడు. వాడు టికెట్ డిసైడ్ చేస్తే 40 సీట్లు దొరకకపోతే ఏం దొరుకుతుంది? అయితే మీరు మోడీతో పోటీ పడాలనుకుంటున్నారు. సో ఇందులో నేను కాంగ్రెస్ని మోసం చేస్తున్నానా, మీరు మోసం చేస్తున్నారా? కాంగ్రెస్ని వాళ్ళు బలహీనం చేస్తున్నారా, నేను చేస్తున్నానా? సరి చేయండి అని చెప్పాను. సరి చేయని చెప్పేవాడు విశ్వాసం లేకుండా అయిపోయాడు, పిరికివాడైపోయాడు. కానీ లోపల కూర్చుని మీరు బాగా కాంగ్రెస్ని పాలిష్ చేసేవాళ్ళు మంచోళ్ళు. వర్కింగ్ కమిటీకో ఎలక్షన్ కమిటీకో ఏ పని చెయ్యలేదు అని తెలుసు. ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరిని నుంచోబెట్టాలి, ఎవరిని ముందుంచాలన్నది రాహుల్కి తెలుసు కదా. అందుకే అంతం ప్రారంభమైంది. అందుకే ఆయనకి 40 సీట్లు దొరికాయి. ఒకవేళ వర్కింగ్ కమిటీ డిసైడ్ చేస్తే ఎవరు ఫీల్డ్లో పనిచేస్తున్నారో వాళ్ళకి మంచి పేరు దొరుకుతుంది. కానీ ఒకరు ఢిల్లీలో కూర్చొని కిర్క్ అనేది ఏంటి తెలియకుండా టికెట్స్ ఇస్తున్నాడంటే 40 సీట్లు దొరుకుతుంది, లేకపోతే 20 దొరుకుతుంది. ఇంకొకటి మీరు చూశారంటే దిగ్విజయ్ సింగ్ కూడా మీ వయసు వారే. మీలాగే కాంగ్రెస్ లో ఆయన అనుభవశాలి. ఆయన ఏమన్నారంటే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ని అణగదొక్కాలని చూస్తున్నారు, అయితే మేము ఆయన పార్టీనే అణగదొక్కుతాం అని అన్నారు. లోపల కూర్చుని అదే చెప్తున్నారు, కానీ కొంచెం భయపడుతున్నారు. నేను ధైర్యంగా చెప్తున్నాను, మాతో ఉన్నప్పుడు ఇతను వేస్ట్ అని చెప్తాడు. కానీ ఎంత గట్స్ ఉంటే
ఇంత నిజాన్ని బయటకు చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలో తెలుసా? నాతో గంటసేపు కూర్చుంటే చాలు వేస్ట్ అని చెప్తారు. ఆయన పార్టీ నుంచి బయటకు వస్తానంటారు, కానీ ధైర్యం కావాలి కదా. ఈయన వాళ్లతో కలిసి భారత్ జోడో యాత్ర కూడా బయలుదేరారు. నడవడం వల్ల ఏం జరగబోతుందా? ఆయన నడవడం వల్ల ఆయనకు జ్ఞానం అనే ఒక విధమైన పేరు కలిగింది. నేను ఆ విషయంలో జోక్యం చేసుకోను. ఎందుకంటే ఆయన మంచి ఫ్యామిలీకి చెందినవారు. చాలా కష్టంగా ఉంది. ఈ ఫ్యామిలీతో కలిసి అసోసియేషన్ కూడా ఉంది. వాళ్ళ గురించి మాట్లాడినట్టే ఉంది. మేము లోపల కూర్చుని మేము ఎంత ప్రయత్నించగలమో దాన్ని చేశాం. ఆయన వినలేదు. ఆ తర్వాత ఏం చేయగలం? ఒకటి ప్రశాంతంగా బయట కూర్చోవాలి, లేకపోతే అసిడిటీ అయిపోతుంది. టెన్షన్లో అసిడిటీ వస్తుంది కదా. ఇది చేయగలనని చెప్పేటప్పుడు కానీ ఆయన చెయ్యరు. లేదంటే మంచి పార్టీని నడపాలి అంటే విషయం ఏంటో చెప్తాను వినండి. వాళ్ళేమంటున్నారు? మోడీ ఒక దొంగ, అదాని ఒక దొంగ. ఇందులో నాకే సమస్య లేదు, ఎవరికి సొంత వాళ్ళు కాదు. కానీ ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, 4 సార్లు, 10 సార్లు, కానీ 9 సంవత్సరాలు చెప్తున్నారు. 9 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒకే విషయం చెప్తున్నారు. అది తప్ప ఏం చెప్పట్లేదు. ఇలా చూడండి, కోట్ల మంది పని లేకుండా ఉన్నారు. చదువుకున్న డిగ్రీ ఉంది, కానీ వాళ్ళ దగ్గర పని లేదు. ఎక్కడే సమస్య ఉంది సార్? మోడీని అందరూ దొంగ అంటున్నారు, కానీ మీరు మాత్రం ఏం మాట్లాడడం లేదు. లేదు, ఆయన చెప్తున్నారు, నేనెందుకు చెప్పాలి? మీరెందుకని ఏమీ కానీ మాట్లాడరు? 9 సంవత్సరాలుగా చెప్తూ ఉంటారా? ఈ దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు. 130 కోట్ల ప్రజలకి 10,000 సమస్యలు ఉన్నాయి. మీకు 2 సమస్యలు మాత్రమే కంటికి కనిపిస్తున్నాయా? అది మీ సమస్య. అది ఎంప్లాయిడ్ యూత్ సమస్య కాదు. అది ఏమంటారు, రేట్లన్నీ పెరిగిపోయాయి. ఆ సమస్య గురించి మాట్లాడలేదే. ఈ విషయం గురించి తిన్నగా ఆయనతో మీరు చెప్పారా? మేమంతా వర్కింగ్ కమిటీలో డైరెక్ట్గా చెప్పాము, మీరంతా చేసేది చాలా తప్పని. మీరు చేసేది తప్పని చెప్తే మీరు మోడీతో కలిసి ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? మీరు ఎవరికైనా అడ్వైస్ ఇచ్చారనుకోండి, వెంటనే నువ్వు శత్రువుతో కలిసిపోయావని చెప్పడం. అలాగైతే అక్కడ ఎలా ఉంటారు మీరు? మోదీ గారు పార్లమెంటులో మీ గురించి ఏడ్చారు. 12 నిమిషాల పాటు మీ గురించి ఆయన ఎంతో పొగిడారు. అయితే మీరు మోడీ గారు ఒకటనే కదా అంటారు. మోడీ గారు ఏడ్చేలాగా రాహుల్ గాంధీ గారు దేవుడు చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. మొదట్లో మోడీ మోసమైన వారు, ఆయనకి జాలి దయ ఉండవు, ఎవరి గురించి ఆయన ఆందోళన పడరు అని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఏమైంది? ఎందుకని మారారు? మోడీ గారు 90s నుంచి నాకు తెలుసు. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నేను అలాగే ఉన్నాను అటల్జీ టైంలో. అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మీరెలా పిలిచారు, ప్రశ్నలు అడుగుతాన్ని ఎదురుగుండా కూర్చోబెడతారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఆ తర్వాత మేము ఇద్దరం చీఫ్ మినిస్టర్ అయిపోయాము. అతను ఆయన స్టేట్లో చీఫ్ మినిస్టర్, నా స్టేట్లో నేను చీఫ్ మినిస్టర్. అప్పుడు మాట్లాడుకున్నాం, కానీ అంత క్లోజ్ ఏమీ మేం కాదు. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఆపోజిషన్ లీడర్గా ఉన్నాను, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కూడా. కానీ ఎక్కువగా మాట్లాడడం. మీటింగ్లో ఒక్కొక్క సెషన్లోనూ 2-3 మీటింగ్లుంటాయి. అందులో ఆయన అందరూ మాట్లాడేది ప్రశాంతంగా వింటూ ఉంటారు. ఇతను చాలా దారుణమైన వారని అనుకునేవాడిని. అపోజిషన్లో లీడర్గా ఆయనకి ఎదురుకుండా చాలా విషయాలు నేను చెప్పాను. ఇప్పుడు మనం ఎదురెదురుగా ఉన్నా, ఇప్పుడు ఎదురుగా చూసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. 1 గంట, ప్రతి గంట ఆయన ఎదురుకుండా నించుని ఈ పాలసీ తప్పు, ఆ పాలసీ తప్పు, మీరు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, ఇది చేశారని. మంచి చేశారు, కానీ ఎప్పుడూ మంచి చేశారని ఆయన చెప్పిందే లేదు. అది నా తప్పే. లేకపోతే రాహుల్ గాంధీ ముందు నుంచి ఈయన బీజేపీ వారని చెప్పేవారు. కానీ నేను పార్లమెంట్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి నా వర్కింగ్ డేస్ అయిపోయాయి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో అది మోడీ గారి వల్లే, లేకపోతే నేను పార్లమెంట్లో ఉండేవాడిని. ఆయన వల్ల నాకు నష్టం కూడా జరిగింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ అయిన తర్వాత అక్కడి నుంచి అసెంబ్లీ రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు ఆ అసెంబ్లీని 4 సంవత్సరాలకి మూసేశారు. 5-6 సంవత్సరాలైంది. అప్పుడు ఆ సమయంలో అసెంబ్లీ లేనప్పుడు ఎవరు నన్ను ఎంచుకుంటారు?
అది ఇది అది ఆ మిమ్మల్ని తర్వాత మోసం చేయడానికి గల ఆధారం. అప్పుడు అక్కడ అతని మీద నాకు ఆ కోపం ఉండేది. అంతేకాకుండా అక్కడ గవర్నరుల్ని తీసేయడానికి, అసెంబ్లీ రావడానికి చాలా ప్రయత్నాలు నేను చేశాను. నా కోపం పెరుగుతూనే ఉండింది. 7 సంవత్సరాలు ఆయన్ని ఎదిరించడం వల్ల ఆయన కోపం కూడా సరే కదా. కానీ ఆయన మాట్లాడేటప్పుడు, అంటే వెళ్ళిపోయే మాటలు, అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూయే మారిపోయింది. ఈ మనిషి దారుణమైన వాడై ఉండొచ్చు. ఆయన ఆలోచనలు నా ఆలోచనలు చేరవు. ఆయన ఆలోచనల వల్ల దేశంలో నష్టం ఏర్పడచ్చు. కానీ ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు మోడీజీ యొక్క ఇంకొక మొహం కూడా తెలిసింది. స్టేట్స్మెన్ యొక్క మొహం తెలిసింది. ప్రైమ్ మినిస్టర్ తప్పు చేయరని నేను చెప్పట్లేదు. ఏమేం తప్పులు రాశారని నా బుక్లో కూడా రాశాను. కానీ ఆయన కష్టపడలేదని లేదని చెప్తే అలా చెప్పడం తప్పని చెప్తాను. ఎందుకంటే ఆయన హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన ఏడ్చిన విధాన్ని చూశామంటే మళ్ళీ నా ముందు తీసుకొచ్చారు. అందులో ఆయన ఏడ్చారు, నేను ఏడ్చాను. ఆయన ఎందుకని ఏడ్చారు? నేను వెళ్ళిపోతున్నానని ఏడ్చారా? మేమన్నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్సా ఏంటి చెప్పండి? ఒక మానవత్వమైన వాడిగా ఏడ్చారు. ఎందుకంటే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్ యొక్క ఒక బస్, గుజరాతీ ప్యాసింజర్తో పాటు టూరిస్ట్ బస్సు కాశ్మీర్కి వచ్చింది. ఉదయాన్నే నాకు సిఐడీలు ఫోన్ చేశారు, గుజరాత్ ప్యాసింజర్స్ బస్సు వచ్చింది, బస్ పైన తుపాకీతో అటాక్ చేశారు, చాలామంది చనిపోయారు కూడా, చాలామంది గాయాలతో ఉన్నారు. ఇది విన్న తర్వాత డ్రెస్ కూడా సరిగ్గా వేసుకోలేదు, అలాగే బయలుదేరిపోయాను. సైట్కి వెళ్ళాను. అక్కడ శవాలను చూశాను, ముక్కలైన బాడీని చూశాను. అందరూ ఏడుస్తూ మినిస్టర్ వచ్చారని చెప్పిన వెంటనే వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని మా నాన్న చనిపోయారు, మా తల్లి చనిపోయింది, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారని ఏడ్చారు. అదంతా చూసి కంట్రోల్ లేకుండా నేనే ఏడ్చాను, గట్టిగా ఏడ్చాను. అప్పుడు మోడీ గారు గుజరాత్ నుంచి ఫోన్ చేశారు. ఆ రోజు సాయంత్రం శవాల్ని పంపిస్తానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు డెడ్ బాడీస్కి సీఎఫ్ చేయడానికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ వీళ్ళందరూ నన్ను పట్టుకున్నారు. నన్ను తిట్టలేదు, నా కాలు పట్టుకుని అందరూ ఏడ్చారు. ఆడవాళ్ళు, పిల్లలు అందరూ ఏడ్చారు. నేను మళ్ళీ ఏడ్చాను. నాకు మళ్ళీ సీఎం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను ఏడుస్తూ ఆయనతో మాట్లాడాను. ఆ సిచ్యువేషన్లో అది నేషనల్ లెవెల్లో రాలేదు, కానీ గుజరాత్లో చాలా ఛానల్స్లో మేము ఏడటం ఫుల్లుగా కవర్ చేశారు. ఎందుకంటే చనిపోయిన వారు అవును, గుజరాత్ చెందిన వాళ్లే. ఇంకా అది ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే వాళ్ళందరూ గుజరాత్ చెందిన వాళ్ళు, కానీ ఆయన కుటుంబంలో చనిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తున్నట్టున్నారని చెప్పారు. అందువల్ల ఆయనకి దీనికోసం సెల్యూట్ చేస్తున్నాను. ఆయన అసలు ఏం మాట్లాడలేకపోయారు. దాంతో ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్తో నేను ఏం మాట్లాడానంటే అందరికన్నా లాస్ట్లో మాట్లాడాను. లీడర్స్ అందరూ మాట్లాడారు, అందరూ ఉన్నారు. నేను దాన్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండేవాడిని. అప్పుడు నేను చోక్ అయిపోయాను. సో ఆ సంఘటనని మళ్ళీ చెప్పేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏడ్చారు, నేను ఏడ్చాను. నాకేం బాధ అంటే ఆ విషయాన్ని కూడా వీళ్ళు పొలిటికల్గా చేశారు. మీరు చీఫ్ మినిస్టర్ కదా, ఎందుకని చనిపోయారు, ఎలా చనిపోయారని కూడా ఒక మాట కూడా అడగలేదు. ఇంతవరకు ఎవరు అడగలేదు. ఆయన ఇక్కడ ఏమన్నారంటే, మీరు మోదీ గారికి విశ్వాసంగా ఉన్నారు, రాహుల్ గాంధీకి లోక్సభ మెంబర్షిప్ కూడా పోయింది, 2 రోజుల్లో ఆయన ఇల్లు కూడా ఖాళీ చేస్తారు అన్నారు. కానీ ఆజాద్ సార్ 2 సంవత్సరాలుగా ఎంపీగా లేరు, కానీ అదే ఇంట్లో ఉన్నారు. ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు 4 సంవత్సరాలు వెపన్స్ మధ్యన కూర్చునున్నాము. దాంతో మేము పంజాబ్కి వెళ్ళాం, ఆ తర్వాత కశ్మీర్కి వెళ్ళాము. మీ ప్రాణాలని కాపాడడానికి మోడీ అతని బంగ్లాని ఖాళీ చేసి ఇచ్చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ హౌస్లో జాగ్రత్తగా ఉండండి చెప్తారు. మేము ఈ 16వసారి బ్లింటన్స్ యొక్క అటాక్ నుంచి చీఫ్ మినిస్టర్గా కాపాడబడ్డాం. 25-26 సార్లు జనరల్ సెక్యూరిటీ సిచ్యువేషన్ నుంచి మేము కాపాడబడ్డాము. ఇలాంటి మనుషులకి ఏ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు ఇవ్వకుండా ఉంటారు? అంతేకాకుండా నేను ఇల్లు అద్దిస్తున్నాను, వాటర్ ఈబీ బిల్ కడుతున్నాను, ఫ్రీగా అంతా లేదు. లేదు, మీకు ఎటువంటి ప్రమాదం కలుగుతుందో నాకు తెలుసు, అందువల్ల ఇల్లు ఖాళీ చేయడం అనేది తప్పే కాదు. ఆయన ఏమన్నారంటే ఈయనెందుకు ఖాళీ చేయలేదు అన్నారు. దీన్ని నేనేం చెప్పాలి? ఆయనకు మేమేం ప్రమాదం పెడుతున్నామో దాన్నే మనం చేయగలం.
మీరు 24 గంటలు తిరుగుతూ ఉంటారు, ఆయన కొంచెం గెలుకుతూ ఉంటారు కదా. కాంగ్రెస్ను వదిలి వచ్చిన వారు మీరు మాత్రమే కాదు. హిమంత బిశ్వశర్మ ఆయన కాంగ్రెస్ను వదిలివచ్చారు, ఆయనకు ఫలితం దక్కింది. అస్సాంకు ముఖ్యమంత్రి అయ్యారు. అవును, మిస్టర్ సిసోడియా కేబినెట్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయ్యారు. చాలా మంది ఉన్నారు, దాదాపు 2 డజన్ మంది ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అందులో పర్టికులర్ గా చెప్తున్నాను, సింధియాజీ పార్లమెంటులో ఎప్పుడు ఆయన కూడానే ఉండేవారు. ఆ విషయం రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొకరు యూపీ యొక్క యూనియన్ మినిస్టర్, అతను ఈయనకి క్లోజ్. జితిన్ ప్రసాద్ సార్. లేదు, జితిన్ ప్రకాష్ క్లోసే, ఆయన బీజేపీలో ఒక మంత్రి. ఇంకొకటి సుష్మిత కూడా ఉన్నారు, వాళ్ళు ఎంపీ అయిపోయారు. మీకు ఆయన వయసే, ఇతని కన్నా చిన్న అమ్మాయి, ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆవిడ కూడా వెళ్ళిపోయారు. ఆవిడ టీఎంసీకే వెళ్ళిపోయి ప్రెసిడెంట్ అయిపోయింది. సో వీళ్ళ దగ్గర యూత్ అంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? హిమంత కెరీర్ అక్కడ చూసాం. ఆయన రాహుల్ గాంధీని చూడడానికి వెళ్లారు. అప్పుడు కుక్కకు బిస్కెట్ ఇస్తాగాని ఈయనతో మాట్లాడను అన్నారు. హేమంత కథని నేను బుక్కులో రాశాను. ఎందుకంటే మిస్సెస్ గాంధీ నన్ను పంపించారు. అప్పుడు నన్నొచ్చి సిచ్యుయేషన్ చూసుకోమని చెప్పారు. అప్పుడు నేను వేరే చోట్ల ఉన్నాను, అక్కడి నుంచి నన్ను పిలిచారు. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు వాళ్ళందరూ కలిసి సీఎంకి ఎదురుగా ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు. దీనికి మీరు ఎలక్షన్ చేయమని పిలిచారు. అప్పుడు నేను నా ఢిల్లీలో ఇంట్లో హేమంతాను వాళ్లతో కలిసి 35 ఎమ్మెల్యేస్ వచ్చారు. సీఎంని పిలిచాను, అతనితో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు మిస్సెస్ గాంధీ ఏం చెప్పారంటే, వెళ్ళండి, ఎవరు ఎక్కువగా ఉన్నారు వాళ్ళని లీడర్గా ఎంచుకోండి. నేను ఉదయాన్నే వెళ్ళాను. ఈవినింగ్ రాహుల్ గాంధీ ఫోన్ వచ్చింది, ఎందుకు వెళ్ళలేదని అడిగారు. ఉదయాన్నే వచ్చి చూడండి అన్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు సీఎం ఆయనతో కూర్చున్నారు. ఇతనే గెలవాలని చెప్పారు. అప్పుడు నేను హేమంతాకి ఏం చెప్పానంటే, మెజారిటీ అనే ఎమ్మెల్యేస్ ఉన్నారు, నా దగ్గర 7 ఉన్నారు, ఆయన దగ్గర 45 మంది అని చెప్పాను. ఆ తర్వాత పారిపోయారు. అతను నార్త్ ఈస్ట్ యొక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆయనకి వేరే దారి లేదు, వెళ్ళిపోయారు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఆయన ఇన్ఛార్జిగా ఉన్న 8 స్టేట్లని పూర్తిగా తీసుకున్నారు. ఇప్పుడు అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అయినా సరే కాంగ్రెస్ బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమీ బాగా పనిచేయట్లేదు, మోడీని ఏదో చెప్తూనే ఉన్నారు. కెప్టెన్ అమరేందర్ సింగ్ ఏమైంది? ఆయన కూడా ప్రథమంగానే ఉండేవారు. ఆయన ఉన్నారు, ఆయన గురించి కూడా బుక్లో రాశాను. ఆయన నా వర్కింగ్ కమిటీ ఎలక్ట్ చేశాను. ఇప్పుడు పూర్తి కమిటీ గురించి చెప్పలేను, లైట్గానే చెప్పగలను. లైట్గానే చెప్పండి, కాకపోతే నిజం చెప్పండి. నేను నిజం చెప్పే దాంట్లో గాంధీ లాంటి వాడిని, అబద్ధం చెప్పను, నిజం మాత్రం చెప్తాను. అదంతా అయిపోయిన తర్వాత వర్కింగ్ కమిటీకి నన్ను వాళ్ళు పిలిచారు. అప్పుడు నేను ముందు అడిగిన విషయం, దీనికి కారణం ఎవరో వాళ్ళని పిలవండి. పంజాబ్ని ముంచేసింది ఎవరు? ఎలక్షన్కి 4 నెలల ముందు నుంచే ఏ మూర్ఖుడైనా చీఫ్ మినిస్టర్ మారుస్తాడా? నేను గ్రామంలో 6వ క్లాసే చదివాను. మిడ్ స్ట్రీమ్లో గుర్రాన్ని మార్చకూడదు. మిడ్ స్ట్రీమ్లో గుర్రాన్ని మారిస్తే ఓడిపోతాము. నవజోత్ సింగ్ సిద్ధుని ఒక మంచి గుర్రంలా మార్చారా? అవును, మీరు చెప్పేది కూడా నిజమే. అంత పెద్ద గుర్రాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ప్యాసింజర్ని ఎక్కించుకొని పూర్తిగా మునిగిపోయి గుర్రాన్ని ఇప్పుడే చూస్తున్నాను. నేనింతవరకు చూసిన దాంట్లో 50 సంవత్సరాల నా అనుభవంలో ఒక కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవజోత్ సిద్ధు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ చీఫ్ మినిస్టర్ అబద్ధం చెప్తున్నాడు, ఇతనిచ్చే ప్రామిస్ అంతా అబద్ధమే, ఈయన గెలిస్తే ఏం చేయరని చెప్పేస్తున్నారు, ఇతని దొంగ అంటున్నారు. అంతేకాకుండా అతని కూతురు పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు పార్టీకి, అందులో మా చీఫ్ మినిస్టర్ దొంగ అంటున్నాడు. అప్పుడు ఆ పార్టీకి ఏ గడది ఓటేస్తుంది? ఆ పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఆ చీఫ్ మినిస్టర్ దొంగ అని ఆయన వాళ్ళ అమ్మాయి క్యాంపెయిన్ చేస్తున్నారు. అది కూడా మా పార్టీ వాళ్ళని దొంగ అంటున్నాడు. అప్పుడు ప్రజలు ఎలా ఓటు వేస్తారు? ఈ విధంగా వాళ్ళ పార్టీని తప్పుగా చెప్పి ఇలాగ ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళు బీజేపీకి సాయం చేస్తున్నారా, నేను చేస్తున్నానా? ఆయన మోడీ గారికి హెల్ప్ చేస్తున్నారా, నేను చేస్తున్నానా? రాజస్థాన్లో పోరాటం జరిగినందువల్ల అడగడం జరుగుతోంది. సచిన్ పైలట్ కూడా ఎంతో ఆర్భాటం చేశారు. చూడండి సార్, కాంగ్రెస్ ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
కానీ ఓడని కూల్చానని కెప్టెన్ అనుకుంటే నేనెలా కాపాడతాను? కెప్టెన్ త్వరగానే ఆ ఓడని దాన్ని చాలా ఎక్కువగానే ఎక్కడ టర్బులెంట్ ఎక్కువగా ఉందో అక్కడ తీసుకెళ్ళి అక్కడ ముంచేస్తున్నాడు. ఇప్పుడు సగం 90% మునిగిపోయింది. ఇంకా కొంచెంగా కంటికి కనిపిస్తుంది. ఇంకా టర్బులెంట్ సైడ్ తీసుకెళ్తే పూర్తిగా ఒక కవి మునిగిపోతుంది. ఏమన్నారంటే ఎక్కడ నీరు తక్కువగా ఉంటుందో అక్కడే నౌకలు ఉంటాయని. కానీ అక్కడ నీళ్లున్నాయి కదా, ఈయన మట్టిలోనే మునిగిపోతున్నారు. అదే సార్, ఆయన ఏమన్నారంటే అసహ్యమైన బజార్లో ప్రేమ చూపించడానికి తిరుగుతున్నారని. మీరు ఎప్పుడైనా అక్కడున్న కొట్టుకు వెళ్ళారా? లేదు లేదు, ప్రారంభం నుంచి చిన్న వయసు నుంచి సంపాదించటం నా అలవాటు. నేను సంపాదించి ఇంకొకరు ఇవ్వాలనుకుంటున్నాను. మిగతా వాళ్ళ డబ్బుతో నేను ఎప్పుడూ తినలేదు. ఇంకొకరు బిచ్చం ఎత్తిన దాన్ని నేను అసలు తినాలనుకోవట్లేదు. ఆయన బిచ్చం అయితే తింటున్నారు. పొగిడి షూ పాలిష్ చేసి ఆ తర్వాత నాకు మంచి పొజిషన్ ఇవ్వండి, నన్ను ఎదిరించండి, మోడీకి విరోధిగా ఉండండి, నన్ను ఎదిరిస్తే మోడీతో మీరు పవర్లోకి వచ్చేస్తారు. సో గాడ్ బ్లెస్ దెమ్, ఐ విష్ దెమ్ లక్.